జీవీఎంసీ 88వ వార్డు జనసేన సీనియర్ నేత గల్లా శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జర్రిపోతులపాలె గ్రామంలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి. జగ్గయ్యపాలెం, అజనగిరి, కోటనరవ, జర్రిపోతులపాలెం, సబ్బవరం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది అభిమానులు గల్లా శ్రీనివాస్ కి హాజరై పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గల్లా ఉన్న శ్రీనివాస్ పై అభిమానంతో ఆయన వెంట నడుస్తున్నామన్నారు. అనంతరం గల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 55 వసంతాలు నిండిన శుభ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమం మంచి అనుభూతి మిగిల్చిందన్నారు. నా పేరు గంటి రమేష్, నందమణిపాలెం, చింతగడ్ల పంచాయతీ, పెందుర్తి మండలం. మేము గల్లాసీని గారు అభిమానులు అండి. ఈ మా కుర్రవాళ్ళందరి మధ్యని గల్లాసీని గారు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా మార్గదర్శకుడు ఆయన నుండి నీరు కలకాలం శుభ్రంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అన్నికి ఇంకోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీనివాసరావు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సదువనపాలెం గ్రామం నుంచి గల్లాసీని గారి అభిమానులు అందరం వచ్చాము. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని, మరెన్నెన్నో చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఇట్లు గల్లా శ్రీనివాసరావు గారు శుభాకాంక్షలకి ఇచ్చేసాం. ఈ కార్యకర్తలు అందరమే అదే మా ధ్యేయం. అదేవిధంగా మన రమేష్ బాబు గారు కూడా ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని మా అన్నయ్య గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తామని ఆశిస్తున్నాం. భారీగా ఏర్పాట్లు చేశారు మా అన్నయ్య గారు. కార్యకర్తలందరికీ కూడా అడిగింది లేదనుకుంటా అందరికీ అందుబాటులో అన్నీ అమర్చారు. హ్యాపీగా చేసుకుంటున్నాం బర్త్డే. ఉన్నామండి. ఇది మాకు ఏమీనైనా జీవితం టైంలో కూడా అతను మాకు హ్యాండ్ ఇచ్చారు. హ్యాండ్ ఇచ్చి ఈరోజు మేము చాలా ఎదిగాము అనకూడదు, కానీ మాకు జాబుల వరకు వెళ్ళాము మేము. అతను అంతే, అతను శ్రేయస్ మాట. ఆ టైంలో కూడా అతను డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళంటారా, ఏదో జాబులు చేయండిరా అని చేశాడు. ఆ చేయడం మాకు నిజంగా చాలామంది చేశాడు, కానీ ఎవరు చెప్పుకోవట్లేదు. ఈరోజు చెప్పుకోవాలనిపించింది మా మాయగారి కోసం. నిజంగా ఈరోజు ఇలా ఉన్న కారణం ఇతని చేతుల మీద చాలామంది ఉపాధి పొందారు. ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది మాత్రం చాలా హ్యాపీ అండి. ఈరోజు 88వ వార్డు నరవ శివారు డ్యామ్ దగ్గర నా యొక్క జన్మదిన వేడుకలకు జగ్గీపాలెం నుంచి చింతకట్ల వరకు నాకు నా ఎందు అభిమానించే అభిమానులందరూ, కుర్రలందరూ వచ్చి నాకు భారీగా ఏర్పాట్లు చేసి నన్ను ఉత్సాహపరిచారు. ఈ కుర్రలందరికీ కృతజ్ఞతగా ఈ నెక్స్ట్ జనసేన టీడీపీ అధికారులకు వస్తుంది. ఈ కుర్రోళ్ళందరికీ ఉపాధి అవకాశాలే కానీ ఏ విధమైన ఎటువంటి సమస్యలున్నా నా జోలికి తీసుకొస్తే నా సాయశక్తిలో కృషి సమస్యలని పరిష్కరిస్తారని నేను హామీ ఇస్తున్నాను. జై హింద్, జై జనసేన.